తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో కత్తిపోట్ల కలకలం రేగింది. కత్తితో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడికి తెగబడ్డాడు. కత్తిపోట్లకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సూలూరుపేటకు చెందిన కావ్య, లోకేష్ ఒకే విద్యా సంస్థలో చదువుతున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని ఓ థియేటర్లో మార్నింగ్ షోకి ముగ్గురు వెళ్లారు. కావ్య, లోకేష్తో ప్రేమాయణం చేస్తున్నట్లుగా బయటపడింది. ఈ క్రమంలోనే లోకేష్ అనే యువకుడిపై కావ్యను ప్రేమిస్తున్న కార్తిక్ దాడికి తెగబడ్డాడు. అనంతరం కావ్య, కార్తిక్ పారిపోయినట్లుగా తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీదే ప్యాక్ చేస్తారు నా దగ్గర ఫోటో వెనక్కి రావాలి ముందు తీసిన మీదే ప్యాక్ చేస్తారు నా దగ్గర ఫోటో తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో కత్తిపోట్ల కలకలం రేగింది. కత్తితో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడికి తెగబడ్డాడు. కత్తిపోట్లకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సూలూరుపేటకు చెందిన కావ్య, లోకేష్ ఒకే విద్యా సంస్థలో చదువుతున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని ఓ థియేటర్లో మార్నింగ్ షోకి ముగ్గురు వెళ్లారు. కావ్య, లోకేష్తో ప్రేమాయణం చేస్తున్నట్లుగా బయటపడింది. ఈ క్రమంలోనే లోకేష్ అనే యువకుడిపై కావ్యను ప్రేమిస్తున్న కార్తిక్ దాడికి తెగబడ్డాడు. అనంతరం కావ్య, కార్తిక్ పారిపోయినట్లుగా తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తిరుపతిలోని ఒక సినిమా థియేటర్లో ఎంబీఏ యూనివర్సిటీ విద్యార్థి లోకేష్ పై కార్తిక్ అనే యువకుడు కత్తితో దాడి కూడా పాల్పడ్డాడు. అయితే సూరూరుపేటకు చెందిన కావ్య, లోకేష్ ఒకే విద్యా సంస్థల్లో కూడా చదువుతున్నారు. వీరు ఇరువురు తిరుపతిలో ఒక థియేటర్ లో మార్నింగ్ షోకి కావ్య మొబైల్ నుంచి టికెట్లు కూడా బుక్ చేస్తున్నాడు. అయితే కావ్య మరో వ్యక్తితో కొన్ని రోజుల నుంచి కూడా ప్రేమాయణం కూడా సాగిస్తూ కూడా ఉండటం పట్టబయలైంది. అయితే కార్తీక్ ఒక్కసారిగా లోకేష్ పైకి దాడికి కూడా పాల్పడ్డాడు. కావ్య, లోకేష్ కూర్చున్న సీటు పై వెనక్కు కూర్చున్న కార్తిక్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో లోకేష్ పై దాడి చేశారు. ఈ దాడి చేసిన తర్వాత కార్తిక్, కావ్య పరారయ్యారు. పోలీసులు కూడా ఇదే కూడా తెలుపుతున్నారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణం కూడా వస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరు కొన్ని రోజుల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే వేరే కార్తిక్ తో కూడా చాటింగ్ కూడా చేసుకుంటున్నారు. ఒకసారి వీళ్ళిద్దరు సినిమా థియేటర్ రావడంతో కూడా అనుమానించి కూడా వెనకాల కూడా ఫాలో అయ్యాడు. దీంతో వెనకానే సినిమా థియేటర్ స్టార్ట్ అయినా కూడా అతను కూడా వెనకానే సీట్ కూర్చోవడం కూడా ఒకసారిగా ఆయన హత్య ప్రయత్నం కూడా చేశారు. అయితే దాడికి కూడా ఈ దాడి చేసి కూడా పడారు. అయితే పోలీసుల ప్రకారం ఇది దాని వ్యవహారమే ప్రేమ వ్యవహారమైన కారణమైన కూడా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే మొత్తాన్ని మీద పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మధు.